మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్లేస్ ప్రొఫెషన్స్ ని మోడల్ వెబ్స్ ప్లస్ బీ ఫార్మ్స్ తో మనం ఎలా చెప్పాలో ఈ రోజు ఈ వీడియో ద్వారా నేను చెప్పబోతున్నాను అనమాట. చూడండి, మనము తెలుగులో చెప్తుంటాం ఉండగలను, ఉండగలిగాను, ఉంటాను అనమాట. లేదంటే నేను భవిష్యత్తులో నేను ట్రైనర్ అవుతాను, నేను ట్రైనర్ అవ్వగలిగాను, డాక్టర్ అవ్వగలిగాను. ఈ విషయాలు మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్పొచ్చో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ ఐవి ఇదే హీ షీట్లని మనం వీటితో మనము మల్టిప్లై చేసుకొని మనం అక్కడ ప్లేస్ ని చెప్దాం, తర్వాత ప్రొఫెషన్ చెప్దాం అనమాట. చూడండి, ఐ కెన్ బి దేర్, నేను అక్కడ ఉండగలను. ఐ కుడ్ బి దేర్, నేను అక్కడ ఉండగలిగాను. ఐ విల్ బి దేర్, నేను అక్కడ ఉంటాను. ఐ షల్ బి దేర్, నేను అక్కడ ఉంటాను. ఐ మే బి దేర్, నేను అక్కడ ఉంటానేమో. ఐ మైట్ బి దేర్, నేను అక్కడ ఉండవచ్చేమో. అలా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత హీ షీట్లకి వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ మనం చూడండి, నీడ్స్ టు బి, వాంట్స్ టు బి, హ్యాస్ టు బి అనమాట. ఈ మూడింటికి మాత్రమే కొంచెము డిఫరెన్స్ అనేది ఉంటుంది. హీ షీట్ల తర్వాత మీరు వీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రొఫెషన్కి వచ్చినట్లయితే మీరు చూడండి, మన ప్రొఫెషన్ అన్నింటిలో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ రూల్ ఫాలో అవుతుంది అనమాట. చూడండి, ఐ కెన్ బి ఏ ట్రైనర్, నేను ఒక ట్రైనర్ని అవుతాను. ఐ కుడ్ బి ఏ ట్రైనర్, నేను ట్రైనర్ని అవ్వగలిగాను.